కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల గొంతు కోసి తాను అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తేజస్విని వెంకటేశ్వర్ 4 ఏళ్ల క్రింద గాజుల రామారం వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని, బాగానే ఉండేవారని తెలిపారు స్థానికులు. యూట్యూబ్, సోషల్ మీడియాల వల్ల ఈ మధ్య సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వీటికి కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. ప్రెజెంట్ గాజుల రామారంలో సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు అక్కడి స్థానికులు ఏమంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లే పిల్లల్ని కడతేర్చింది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రోజు సరదాగా కనిపించేటువంటి కుటుంబంలో ఏమైంది, ఎందుకు తల్లే పిల్లల్ని చంపింది అన్న విషయాలు ఇంకా ఎవరికి ఏం తెలియక వాళ్ళు రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళ పిల్లలు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వెంకటేశ్వర్ రెడ్డి వీళ్ళ కుటుంబం ఎలా ఉండేది, ఎప్పుడు వచ్చారు ఇక్కడ? వాళ్ళు ఫస్ట్ నుంచి 4 years నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. కానీ మంచి ఫ్యామిలీ, ఇబ్బంది ఏం లేదు. అతను వ్యక్తిగతంగా చాలా మంచివాడే. మా ఊరు రోడ్డు మీద ఫ్రెండ్లీగా ఉంటాడు. మా లోన విషయాలు అయితే మాకేం తెలియదు, కానీ బయట ఇద్దాం మాత్రం బాగానే. అతను వ్యక్తిగతంగా మనిషి మంచివాడే, ఇబ్బంది ఏం లేదు. అది అంటే తేజస్విని కావచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎప్పుడైనా కిందకి రావడం కానీ ఇక్కడే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ పూట. ఇప్పుడు దగ్గర హాఫ్ డే స్కూల్ అయిన కాడి నుంచి ఇక్కడే డైలీ మా అపార్ట్మెంట్లో పిల్లలు, ఈ పిల్లలు అందరూ కలిసి ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. మేము వెహికల్ వేసుకుని వస్తుంటే హార్న్ కొడితే సైడ్ అవుతుంటారు. పిల్లలు కూడా బాగానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఆవిడ కూడా అక్కడికి వచ్చి నుంచొని చూస్తూ ఉండిద్ది ఆ పిల్లలు ఆడుకోవటం. అది మరి ఏమైందో తెలియదు క్లారిటీ. చెప్పండి, గతంలో ఇక్కడ ఇలాంటివి ఏమైనా జరుగున్నాయా? ఒక 7-8 months బ్యాక్ పక్కన అపార్ట్మెంట్లో కూడా జరిగిందండి. ఎందువల్ల జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. పోలీసులు కౌన్సిలింగ్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన. భార్యాభర్తలకి ఈ రోడ్లో ఇది 2వ ఇన్సిడెంట్ అండి. వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకు కావచ్చు, ఇలాంటి వాటికే చనిపోతున్నాయి. వీటన్నిటిని కట్టడి చేయాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముందర సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసిపాడేయాలి మొత్తం. మామూలు ఇంతకుముందు కూడా వ్యవస్థ నడిచింది కదా, ఆన్లైన్ లేనప్పుడు ఇవన్నీ లేనప్పుడు కూడా వ్యవస్థ నడిచింది కదా. తీసేస్తూ కొంచెం కంట్రోల్ అవుద్దామని మా అభిప్రాయం. చిన్న చిన్న ఇబ్బందులకి ఇక అంతే. ఇది ఏమైపోయిందంటే మొత్తము ఆన్లైన్ సిస్టము, యూట్యూబ్లో ఒకటి మానసికంగా ఒత్తిడి, మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండడము, వాళ్ళ పని భారం ఎక్కువ ఉండడం, ఫ్యామిలీస్ తోటి రిలేషన్ ఎక్కువ లేకపోవడము. ఇవి కూడా కొద్దిగా ఇంతకుముందు ఏమంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండే. ఇప్పుడు ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, చూసేవాళ్ళు లేక, వీళ్ళకి మంచి చెడు వస్తే చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతమంది ముందంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండడం వల్ల ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కొద్దిగా కంట్రోల్ పెట్టి మంచి చెడు చెప్తారు. ఇప్పుడు ఎవరంతటా వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి జాబులు చేసుకుంటూ పొద్దుగాలు రావడం చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేసింది అందరికీ. దాని ఎఫెక్ట్ కూడా బాగా చూపుతుంది. అందులో యూట్యూబ్లో 24 గంటలు అవి చూసుకోవడం, ఆన్లైన్ ఫోన్లో పెట్టుకోవడం కూడా క్రైమ్ రేట్ అని పెరగడానికి కూడా కొద్దిగా ఇదవుతుంది. అందులో కూడా చూపించడం ఎట్లా, ఏ విధంగా చంపొచ్చు, ఇది మొత్తం చాలా చండాలంగా తయారైపోయినాయి. యూట్యూబ్ ఫేక్ న్యూస్లు పెట్టడం అది కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ గా స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా కంట్రోల్ చేస్తే కొద్దిగా క్రైమ్ రేట్ తగ్గే అవకాశాలే మనం. అంటే పిల్లల్ని తేజస్విని చంపినటువంటి ఘటన అందరినీ కలిసివేస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులర్గా ఇదే ప్లేస్లో తేజస్విని పిల్లల్ని ఆడిస్తూ ఉండేది. ఈ ప్రాంతంలోనే పిల్లలు హాఫ్ డే స్కూల్స్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో చక్కగా యాక్టివ్గా ఉంటారు. అటు వెంకటేశ్వర రెడ్డి కూడా అందరినీ ఆప్యాయతగా పలకరిస్తాడు. వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ చంపేంత వరకు వెళ్లకుండా ఉండాల్సింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఇవన్నీ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు యూట్యూబ్ అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందులో ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎలా దొరకకుండా ఉండాలి, ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ చంపడానికి ఆ వీడియోస్ చూసి పిల్లల మీదో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళనే చంపుకోవడానికి ప్రయత్నించడము ఇలాంటివి చేస్తున్నారు. సోషల్ మీడియాని కూడా కొంతవరకు కంట్రోల్ ఉంచాల్సినటువంటి బాధ్యత అటు సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.